తీసుకొచ్చినావు ఆ వాటర్ అంటే పొల్యూషన్ అయిన వాటర్ ఏంది అసలు ఇవి ఆర్ఎస్ఎల్ నుండి సార్. ఇప్పుడు ఈ వాటర్ చూసినట్టయితే గోదావరికని ప్రాంత ప్రజలు తాగుతున్నటువంటి మంచినీటి ఇది ఎట్లా అంటే ఆర్ఎస్ఎల్ కెమికల్ వాటర్ ఏదైతే ఉందో ఆ కెమికల్ వాటర్ అనేది గోదావరి నది విడుదల చేయడం ద్వారా చాలా క్రిములు కీటకాలు కెమికల్ ఇట్లా ఇట్లా పొల్యూషన్ అయ్యి ఈ వాటర్ వస్తున్నాయి. ఇవే వాటర్ని శుద్ధిపరచకుండా ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎల్ కానీ శుద్ధిపరచకుండా ఈ వాటర్ గోదావరి నది డైరెక్ట్గా గోదావరి నదిలో విడుదల చేయడం ద్వారా ఈ వాటర్ మాకు వస్తున్నాయి. ఈ వాటర్ తాగడం ద్వారా సార్ ఈ వాటర్ చూడండి, ఈ వాటర్ తాగడం వల్ల చాలామంది గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, కిడ్నీ ఖరాబ్ అవడం, దీంతో పాటు చాలామందికి న్యూరాలజీ ప్రాబ్లం రావడం ద్వారా చాలామందికి పెరాలసిస్ రావడం, చాలామందికి డయాలిసిస్ స్టేజ్ వరకు వెళ్ళడం, ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు గోదావరి ప్రజలకు. ఇలాంటి వాటర్ మరి ఎవరు తాగుతారు? ఆర్ఎస్ఎల్ ఉన్నటువంటి అధికారులు తాగుతారా, స్థానికంగా ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నటువంటి అధికారి తాగుతారా, అసలు ఎవరు తాగుతారా అనే విషయాన్ని తేల్చి చెప్పడానికి ఇలాంటి వాటర్ సేకరించాం. మీ ఐన్యూస్ ద్వారా తెలియజేయండి ఏమంటే ఈ వాటర్ తాగడం వల్ల మా కళ చాలా వరకు ఇప్పటి వరకు మొన్న చూసినట్టయితే దాదాపు ఒక 60 ppm వరకు గ్యాస్ లీకేజ్ అయింది. దాంతోపాటు మన కాలువలో కూడా వాటర్ లీకేజ్ అయింది. దీన్ని వెంటనే జెడ్ఎల్టీ ప్రాజెక్ట్ ద్వారా జీరో లిక్విడ్ ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే దీన్ని చర్యలు తీసుకొని మా విఠల ప్రజలకు కానీ ప్రభావిత ప్రాంతం ప్రజలకు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చూడాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే విషయం చెప్పాలంటే సార్, ఇక్కడ సెంట్రల్ కానీ స్టేట్ కానీ జస్ట్ ప్రాజెక్టు ఉరియా ఎట్లా ఎంత ఉత్పత్తి అవుతుందో దాని మీద దృష్టి సాధిస్తారు. కానీ విఠల్ నగర్లో ఉన్నటువంటి ఈ స్థానిక చుట్టుపక్కల ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి అనే విషయాన్ని తేల్చి చెప్పడం లేదు. మన భూపాల్లో జరిగినట్టు 100 ppmలో జరిగిన 100 ppm గ్యాస్ లీక్ అయితే భూపాల ప్రజలు రాత్రి వరకే తెల్లారి వరకే చనిపోవడం జరిగింది. ఇక్కడ విఠల ప్రజలు తెల్లారంగా 6 గంటలకు మన 60% ppmలో గ్యాస్ లీకేజ్ అయింది. మరి ఇట్లా జరుగుతున్న ప్రజల ప్రాణాల వల్ల మన ఆపరేషన్ గగార్లో జరిగినట్టు ఇట్లా పక్క దేశం యుద్ధం చేస్తే ఎట్లా సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలనే విషయాన్ని ఆరోగ్యం ఇంతవరకు కూడా మాకు చేపట్టారు. అసలు స్టార్ట్ అయిపోయిన దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎట్లా బతకాలి, ఎట్లా అంటే అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటిది, ఎట్లా తీసుకోవాలని ఒక సేఫ్టీ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. గోదావరిలో కావాల్సిన దాదాపు ఒక 10 వరకు 10 కిలోమీటర్ల పరిధిలో 10 వరకు సేఫ్టీ యూనిట్స్ కావాలి, కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. మాకు కనీసం ఆర్ఎస్ఎల్ ద్వారా సిఎస్ఎన్ఎల్ ద్వారా ఒక స్కూల్ ఏర్పాటు చేయలేదు, వాటర్ సంబంధించి వాటర్ సరఫరా లేదు, రోడ్లు లేవు, మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓపెన్ డ్రైనేజ్లో విడుదల చేస్తారు. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇక్కడ స్థానికుల ఉద్యోగాలు అన్నారు. స్థానిక ఉద్యోగాలు ఇక్కడ లేవు. మా స్థానికులు విఠల్ నగర్కి సంబంధించి గోదావరి ప్రజలు అక్కడ ఊడ్చుడు తప్ప చేసే పనులు ఏం లేదు. ఇక్కడ కాంట్రాక్టర్లు బతుకుతారు తప్ప, ఆర్ఎస్ఎల్ అధికారులు బతుకుతారు, కాంట్రాక్టర్లు బతుకుతారు తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే సార్, ఇక్కడ గోదావరి నదిలో ఇక్కడ జెడ్ఎల్టీ ప్రాజెక్ట్ అనేది దానికి ఫండ్స్ వచ్చినాయి, వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ అనేది దానికి ఫండ్స్ వచ్చినాయి. ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఆర్ఎస్ఎల్ అమ్మోనియా వాటర్ లీకేజ్ మరియు ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఏమవుతుందంటే కంపల్సరీ సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీ ఐన్యూస్ ద్వారా తెలియజేయమంటే మీరు ఒక సెర్చ్ చేయండి, ప్రతి ఒక్క న్యూరాలజీ డాక్టర్ని అడగండి. అమ్మోనియా లీకేజ్ జరగడం ద్వారా డైరెక్ట్ అనేది ప్రజలకు కాకుండా ఇండైరెక్ట్గా బ్లడ్ క్లాట్ అవ్వడం, రక్తం చిక్కబడడం, బ్రెయిన్కు ఎఫెక్ట్ కావడం ఇలాంటి జరుగుతున్నాయి. కావాలంటే ప్రతి ఒక్క ఇంటిని తిరుగుదాం, బ్లడ్ టెస్ట్ చేయిద్దాం, దాంతోపాటు వాటర్ టెస్ట్ చేయిద్దాం, ఈ ఎయిర్ టెస్ట్ చేయిద్దాం. దీనికి అధికారులు ఏమంటారు దీని మీద రానున్న రోజున మా విఠల్ నగర్కి సంబంధించిన గోదావరికి సంబంధించిన ఉద్యమకారులతో, సామాజిక కార్యకర్తలను పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ ఆయన ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి స్థానికంగా